ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నూతన పార్టీని ఏర్పాటు చేసినట్లు ఉదయసేన పార్టీ వ్యవస్థాపకుడు వడ్డాది ఉదయ్ కుమార్ అన్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 11:30 గంటల సమయంలో విశాఖ జీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నూతన పార్టీ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ యొక్క పేరు ఈరోజు ప్రకటించినట్లు, అదేవిధంగా రానున్న కాలంలో ప్రజల తరపున పోరాడతామని ఈ సందర్భంగా ఆయన మీడియాకు తెలిపారు. పరిశీలించిన మీదట కొత్తగా పార్టీ అవసరమైన ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించి విశాఖ కేంద్రంగా నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మంచి రోజని పెద్దలు చెప్పడంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం జరుగుతుంది. అయితే అంటే ప్రస్తుత రాజకీయాల్లో అంతా ప్రజాబలం లేదు. వాళ్ళు ఏంటంటే ఈ దోషణలు చేసుకోవడం తప్ప ప్రభుత్వం ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయట్లేదని నాకున్న అనుభవం మీరు తెలియజేస్తున్నాను. అంచేత ప్రత్యేకంగా ఒక పార్టీని ఏర్పాటు చేసి ఏదైనా ప్రజా పోరాటం చేయాలంటే సింగిల్గా పోరాటం చేస్తే ఎవరికి కూడా ఉపయోగకరంగా ఉండదు, దానివల్ల అనుభవం ఉండదు అని చెప్పేసి ఒక వేదిక ఉండాలని చెప్పి ఒక రాజకీయ పార్టీని ప్రారంభించాలని నేను అనుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ తాలూకా పేరును ప్రకటిస్తున్నాను. దయచేసి అందరూ తీసుకోవాలని మీడియా మీద కోరుతున్నాను. దాని లోగోని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను, దయచేసి చూడండి. నా పేరు ఉదయ్ కుమార్ కాబట్టి ఉదయాన్ని కలిసి ఉంటుంది కాబట్టి ఉదయ సేన అంటే సైన్యంతో కలిసి ప్రజలకు సంక్షేమం కోసం పనిచేయడం కోసం ఉదయ సేన అనే పేరుని ప్రకటించడం జరుగుతుంది. ఈ పేరును పూర్తి స్థాయిలో లీగల్గా తీసుకుని ఎలక్షన్ కమిషన్కి పంపించడం జరుగుతుంది. సంతకాలు అవన్నీ డ్రాఫ్టింగ్ జరుగుతుంది. త్వరలోనే ఎలక్షన్ కమిషన్ కలిసి ఈ పార్టీ పేరు వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఈ విషయం మీ పత్రికాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన పార్టీ తాలూకా కండువాని కూడా ఈ మేరకు ప్రకటిస్తున్నాం. ఈ విధంగా పార్టీ కండువ కూడా ఉంటుంది. అయితే పార్టీ ప్రయత్నం మేరకు పార్టీతో సభ్యత్వం కూడా కావాలి కాబట్టి సభ్యత్వ నమోదు కూడా మొదలు పెడుతున్నాం రేపటి నుంచి. ముఖ్యంగా సభ్యత్వ నమోదు అంటే ఏదో అందరూ 500 రూపాయలు ఏదో వసూలు చేయడం కాకుండా ప్రజల నుంచి పుట్టిన పార్టీ కాబట్టి సామాన్యుడే నాయకుడు అనే నినాదంతో ముందుకు వస్తున్నాం. అంచేత కేవలం 100 రూపాయలతోనే సభ్యత్వం ఇవ్వడానికి మేము ప్రకటిస్తున్నాం. ప్రతి సామాన్య మన ఇంట్లో కూడా ఉదయసేన పార్టీలో మెంబర్గా ఉండాలనే ఉద్దేశంతో 100 రూపాయలే సభ్యత్వంగా స్వీకరించడం జరుగుతుంది. సభ్యత్వం తాలూకా ప్రొఫార్మ కూడా మీకు చూపించడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉదయసేన పార్టీలో సభ్యుడిగా ఉండాలనే కోరికతో తక్కువ రుసుముతో మేము ప్రారంభం చేస్తాం. కేవలం 100 రూపాయలతోనే సభ్యత్వం తీసుకుంటాం. దీని మేరకు గ్రామాలు రాష్ట్రంలో పర్యటిస్తాం. ఆగస్టు 15 నుంచి పూర్తి స్థాయిలో ఈ పార్టీ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఆగస్టు నెలాఖరికల్లా కనీసం 10,000 మంది సభ్యులను చేర్చాలనే లక్ష్యంతో మేము ముందుకు పోతున్నాం. అలాగే కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, మండల కమిటీలు కూడా ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది. ఈరోజు ప్రకటించాం కాబట్టి వాళ్ళందరినీ పిలవలేదు. కమిటీలు ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతున్నాయి. అవన్నీ ఆగస్టు 15 తర్వాత ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కమిటీలన్నీ కూడా ప్రకటించడం జరుగుతుంది. ఈ మేరకు విలేకరుల మిత్రులందరూ కూడా సహకారం చేసి పూర్తి స్థాయిలో ఈ పార్టీ ముందు నడిపిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.